హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విహారీ పాలిటిక్స్. ముందుగా తన గురువు గారు దాసరి నారాయణరావు గారిని గుర్తు చేసుకున్న మోహన్ బాబు తన జీవితం అంతా కష్టాలమయమని ఎమోషనల్ అయ్యారు. తాను ఎంతో మందికి ఉపయోగపడ్డాను తప్ప ఎవరూ కూడా తనకు ఉపయోగపడలేదని, అందరి చేతుల్లో ఎన్నో రకాలుగా మోసపోయానని చెప్పారు. అలాగే ఎన్నో గుణపాఠాలు నేర్చుకున్నానని తెలిపారు. మంచు ఫ్యామిలీలో గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మోహన్ బాబు మనోజ్ ని టార్గెట్ చేశారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కాగా నాన్న అన్నలకు దూరంగా ఉంటున్న మనోజ్ ని టార్గెట్ చేసి ఈ కామెంట్లు చేశారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కానీ మంచు గొడవలు మాత్రం గత కొంతకాలంగా ఇండస్ట్రీలో పెద్ద రచ్చే అవుతున్నాయి. మరి దీనికి మంచు మనోజ్ ట్వీట్ ఫుల్ స్టాప్ పెడుతుందా అనేది చూడాలి మరి. దాదాపు 7 ఏళ్ల పాటు తిండి లేక 2 జతల బట్టలతో కారు షెడ్లో కాలం వెళ్లదీస్తూ బతికానని చెప్పారు. పొట్ట చేత పట్టుకొని దొంగ బండి ఎక్కి తిరుపతి నుంచి మద్రాసుకు వెళ్లానని, ఆ దేవుడి ఆశీస్సులతో దాసరి గారు మోహన్ బాబుగా తనను పరిచయం చేసినట్లు తెలిపారు. తన జీవితం ముళ్లబాటగా ఉండేదని, తను ఎదుర్కొన్న కష్టాల గురించి వెల్లడించారు. అసలు జీవితం అంటే ఏమిటో ఇప్పుడిప్పుడే తెలుస్తుందంటూ ఎమోషనల్ అయ్యారు. తనతో కొందరు రాజకీయ నాయకులు ప్రచారం చేయించుకున్నారని, తనకు మాత్రం ఎవరూ ఏది చేయలేదని అన్నారు. తను కూడా వాళ్ల సాయం కోరనని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో మోహన్ బాబు చేసిన కామెంట్స్ వైసీపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇదిలా ఉండగా 30 ఏళ్ల క్రితం తాను స్థాపించిన శ్రీ విద్యానికేతన్ ట్రస్ట్ నేడు యూనివర్సిటీ స్థాయికి ఎదగడం వెనుక ఎంతో శ్రమ ఉందని మోహన్ బాబు తెలిపారు. కాగా స్టూడెంట్స్ కి మెసేజ్ ఇచ్చే నేపథ్యంలో తల్లి తండ్రి గురువు దైవం, తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టినా తల్లిదండ్రులకు కష్టాన్ని కలిగించిన వారు జీవితంలో పైకి రాలేరు అని తెలిపారు. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని కష్టపడి చదివిస్తున్నారు, అది అనుక్షణం గుర్తుపెట్టుకొని విద్యార్థులు ముందుకెళ్లాలని కోరారు.